హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల నుండి ఏఎల్పి CBT 2 రాస్తున్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. నెగిటివ్స్ మార్క్స్ జోలికి వెళ్ళొద్దు. పార్ట్ ఏ వచ్చేసేవరకు మనకి 100 మార్క్స్ వచ్చేసేవరకు అది 90 మినిట్స్ ఉంటుంది. అది మనకు మెరిట్, అది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా 75 మార్క్స్ తో ఉన్నటువంటి 60 మినిట్స్తో జరిగేటువంటి పార్ట్ బి వచ్చేసేవరకు అది ఓన్లీ థియరిటికల్, అది జస్ట్ క్వాలిఫై నేచరు. చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మీరు నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు. మళ్ళీ ఒకటి, మనం పార్ట్ బి అనేది క్వాలిఫై అయితేనే మనం పార్ట్ ఏ అనేది కన్సిడర్ చేస్తారు. కాబట్టి పార్ట్ బిలో క్వాలిఫై కంపల్సరీగా అవ్వాలా. అది క్వాలిఫై నేచర్, అది క్వాలిఫై అయితేనే పార్ట్ ఏ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. చూసుకున్నట్లయితే ఎగ్జామ్ రాసేటప్పుడు కంగారు పడొద్దు. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. నెగిటివ్స్ జోలికి వెళ్ళొద్దు. చాలా క్వశ్చన్స్ అనేవరకు మనకి టెంప్టింగ్గా ఉంటుంది. పేపర్ టెంప్టింగ్గా ఉన్నా, మోడరేట్గా ఉన్నా, ఈజీగా ఉన్నా సరే నెగిటివ్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. చూసుకున్నట్లయితే కొన్ని బిట్స్ టెంప్టింగ్గా ఉంటాయి. మనకి 2 బిట్లు ఎలిమినేట్ చేస్తాం. 2 బిట్లు మాత్రమే మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి కూడా పెట్టొద్దు. మీకు పెట్టగలిగితే ఒక 6 క్వశ్చన్స్ వరకే, 6 క్వశ్చన్స్ వరకు మాత్రమే మనం ఒక 90 లేదా 80-20 లేదా 90-10 మీకు అలా అనిపిస్తేనే 2 బిట్లలోనే 90-10 లేదా 80-20 2 బిట్లు మాత్రమే అనిపిస్తే మాత్రమే మీరు వాటి బిట్ల జోలికి వెళ్ళండి. మ్యాక్సిమం మీరు 6 లోపే మీరు పెట్టాలనుకుంటే 6 లోపే మాత్రమే ఒక 90-20 80-20 ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్లు పెట్టండి. అందరూ కూడా నెగిటివ్స్ జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్స్ అనేవి మనం చాలా కిందకి తీసుకొచ్చేస్తాయి. ఎందుకంటే రైల్వేలో ఒక పాయింట్ తర్వాత 5 డిజిట్ వరకు కూడా మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఉదాహరణ చూసుకున్నట్టే 0.000001 నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఒక 0.0001తో కూడా చాలామంది కూడా జాబ్ను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఒక పాయింట్తోనే మన మీద కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని వందల మంది ఉంటారు, మన కింద కొన్ని వందల మంది ఉంటారు, మన పైన కొన్ని వేల మంది ఉంటారు. ఇలా మనకు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. మనం ఒక బిట్టు తప్పు పెడతాం వల్ల మనకి 0.33 మార్క్స్ అనేవి పోతాయి. అవి కాబట్టి నెగిటివ్స్ మాత్రం వెళ్ళొద్దు, నెగిటివ్స్ జోలికి వెళ్ళొద్దు. నెగిటివ్స్ అనేవి మనం చాలా కిందకి తీసుకెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, నా ఛానల్ తరపున నేను అందిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ కానీ, నా తెలుగు వాళ్ళకి కానీ, మన రైల్వే ఆస్పిరెంట్స్కి కానీ, మన నిరుద్యోగులకు కానీ ఒకటే చెప్తున్నాను, ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకోండి. నెగిటివ్స్ జోలికి వెళ్ళొద్దు. న్యాయంగా నిబద్ధత కలిగి ఎగ్జామ్స్ రాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ ఈ యొక్క రైల్వే న్యూస్ రైల్వే నుండి గురించి అందించడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్.